హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదైతే అదైంది. ఈరోజు నీ ఎంత చూస్తాను, నువ్వు నేను తేల్చుకుందామో అని వసు కోపంగా వస్తూ ఉంటుంది కదా ఆటోలో. రిషి, మను, ఈ ఫోన్ డాడ్కి ఇచ్చేసొస్తాను అని మహేంద్ర వాళ్ళ రూమ్కి వెళ్తాడు రిషి. ఏంటి రిషి, ఫోన్ మాట్లాడడం అయిపోయిందా అని అంటాడు మహేంద్ర. అయిపోయింది డాడ్, థ్యాంక్స్ అని మహేంద్రకి ఫోన్ ఇస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఎందుకు నాన్న అని ఫోన్ చూస్తాడు మహేంద్ర. ఏంటి నాన్న, ఇప్పటివరకు అత్తతో మాట్లాడావా? 1 అవర్ టైం చూపిస్తుంది, 1 అవర్ అత్తతోనే మాట్లాడావా అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఏ డాడ్, అత్తతో నేను మాట్లాడకూడదా అని అంటాడు రిషి. దీన్నే కదా రిషి, మీ అత్త ఇక్కడ నుండి వెళ్ళింది. ఈలోపే అంత ఏం మాట్లాడుకున్నారు మీరు? అత్తాళ్ళుల మధ్య ఏం ముచ్చట్లున్నాయి ఏంటి అని అంటుంది జగతి నవ్వుతూ. ఏం లేదమ్మా, ఊరికే సరదాగా. అవును, మర్చిపోయాను డాడ్, మీ కోడలు వస్తుంది అని రిషి వెళ్ళబోతూ ఉంటాడు. ఏంట్రా కోడలంటున్నా, వసు వస్తుందా అని అంటాడు మహేంద్ర ఆశ్చర్యంగా. అవును డాడ్ అని అంటాడు రిషి. జగతి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇప్పుడా? ఇప్పుడు రావడం ఏంట్రా, ఎలా వస్తుంది అని అంటాడు మహేంద్ర కంగారుగా. డాడ్, మీరు మరీ ఎంత కంగారు పడిపోకండి, తను సేఫ్గానే వస్తుంది. పక్కింటి సతీష్ గారు ఆటోలో వస్తుంది అని అంటాడు రిషి. ఏంట్రా ఈ టైంలో వస్తుంది అంటే, నువ్వు ఏదైనా అన్నావా? మీ ఇద్దరు గొడవ పడ్డారా, అందుకే వస్తుందా అని అంటూ ఉంటాడు మహేంద్ర. అవేమీ నన్ను అడగకండి డాడ్, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వెళ్ళి గేట్ దగ్గర ఆవిడ్ని వెల్కమ్ చేయండి అని రిషి అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి జగతి వీడిలా అంటున్నాడు, అసలు వసు ఇప్పుడు రావడం ఏంటి అని అంటూ ఉంటాడు మహేంద్ర. సర్లే మహేంద్ర, వస్తుంది కదా, తనే చెప్తుంది కదా వచ్చిన తర్వాత ఏం జరిగిందో అని అంటూ ఉంటుంది జగతి. జగతి, నువ్వు ఒకటి గమనించావా అని అంటాడు మహేంద్ర. ఏంటది అని అంటుంది జగతి. ఏం లేదు, వాడు నీ మేనకోడలు వస్తుంది అనుకుండా నీ కోడలు వస్తుంది అన్నాడు. అంటే రిషి మనసు మార్చుకున్నాడంటావా? అందుకే అలా అన్నాడా? నాకేదో కొత్తగా అనిపిస్తుంది జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర. మహేంద్ర, అనవసరంగా ఆశలు పెంచుకోకు. మనం రిషిని ఆల్రెడీ అడిగాం కదా, వాడు నో చెప్పేశాడు కదా. వాడు క్యాజువల్గానే అన్నాడు. నువ్వే ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఆశలు పెంచుకొని మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది జగతి. అంతే అంటావా అని అంటాడు మహేంద్ర నీరసపడిపోతూ. అంతే మహేంద్ర, మరదలు కాబట్టి క్యాజువల్గా ఏదో ఆట పట్టించుంటాడు. దాని కోపంతో వసు వస్తున్నట్టుంది, అంతకన్నా ఎక్కువేముండదులే అని అంటూ ఉంటుంది జగతి. ఏంటో జగతి, ఒక్కసారిగా నా మనసులో ఆశ చిగురించింది. నువ్వు అలా అనేసరికి మొత్తం ఓడిబారిపోయినట్టు అయిపోయింది అని అంటాడు మహేంద్ర. జగతి నవ్వుతూ, హా, ప్రాసలు బాగానే మాట్లాడుతున్నావు కానీ వసు వస్తుందేమో చూద్దాం పదా అని అంటూ ఉండగానే జగతి, మావయ్య మావయ్య, అత్తయ్య అత్తయ్య అని గట్టిగా అరుస్తూ లోపలికి ఎంట్రీ ఇస్తుంది వసు. జగతి మహేంద్ర హాల్లోకి వస్తారు. వసు, ఏమైంది, చాలా చీకటి పడిపోయింది కదా, ఇప్పుడు వచ్చేవేంటి అని అంటూ ఉంటారు ఏమీ తెలియనట్టే వాళ్ళకి. ఏంటి మావయ్య, అత్త, నేను మీ ఇంటికి రాకూడదా? ఇది మా అమ్మమ్మల ఇల్లు, నేను ఎప్పుడైనా రావచ్చు. మీరు వద్దు అంటే చెప్పండి, వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది కోపంగా. అయ్యో అలా కాదమ్మా, నేను అనేది రాత్రి అయింది కదా, ఈ టైంలో ఎలా వచ్చావు, ఎందుకు రాత్రి రావడం, పగలు రావచ్చు కదా అనే ఉద్దేశంతో అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు మహేంద్ర. మావయ్య, ఎప్పుడైనా సరే నాకు ఇంట్లోకి వచ్చే అర్హత ఉందా లేదా అని అంటుంది వసు. ఎందుకు లేదమ్మా, ఉంది అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఉంది కదా, అందుకే వచ్చాను, కొన్ని విషయాలు తేల్చుకుని వెళ్తాను మావయ్య. ఇంతకీ నీ కొడుకు ఎక్కడున్నాడు అని అడుగుతుంది వసు. ఏ కొడుకమ్మా, పెద్దోడా చిన్నోడా అని అంటూ ఉంటాడు మహేంద్ర. చిన్నోడితో నాకేం అవసరం, పెద్దోడే అని అంటుంది వసు. రూమ్లో ఉన్నాడు అని అంటాడు మహేంద్ర. వసు, ఎలాగో పైకి వెళ్తున్నావు కదా, రిషి పాలు తాగలేదు, వేడి చేసిస్తాను, కొంచెం తీసుకెళ్ళవా అని అంటుంది జగతి. వసు జగతి వంక కోపంగా చూస్తుంది. జగతి, ఈ టైంలో జోకులు వేయడం అవసరమా నీకు అని అంటాడు మహేంద్ర మెల్లగా. ఊరుకో మహేంద్ర, ఆగుతుందేమో అని అంటుంది జగతి. వసు కోపంగా 4 మెట్లు ఎక్కేసింది. కిందకి దిగి మెట్ల కింద ఒక మూల కర్రలు, రాడ్స్ అవన్నీ ఉంటాయి.
అక్కడ ఒక లావు దొంగ లాంటిది తీసుకుని వస్తుంది వసు. అదెందుకమ్మా అని అంటాడు మహేంద్ర. మావయ్య, అత్త, నువ్వు పాలు వేడి చెయ్యి, నీ కొడుకు బ్రతుకుంటే పాలు తాగుతాడు, ముందు వెళ్ళి నీ కొడుకు పని పట్టొస్తాను అని ఆ దొంగను తీసుకుని వసు చకచకా పైకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళి చూడగానే వసు భయంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. అత్తయ్య, మావయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటే అంతలో లక్ష్మి వస్తుంది పైకి గబగబా. తర్వాత జగతి మహేంద్ర కూడా వస్తారు. ముగ్గురు కూడా వచ్చి చూసి షాక్ అయిపోతారు. ఏంటే, ఏం చేసావే నా మనవణ్ణి? అసలు వాడేంటే అలా పడున్నాడు? మహేంద్ర, చూసావా, దీన్ని గారం చేయొద్దురా అని చెప్పాను, నువ్వు నా మాట విన్నావా? ఇప్పుడు చూడు నా మనవణ్ణి ఏం చేసిందో ఇది అని అంటూ ఉంటే, అమ్మమ్మ నేనేం చేయలేదు అని అంటుంది వసు. ఇంత చేసి మళ్ళీ ఏం చేయలేదని ఎలా చెప్తున్నావే అని అంటూ ఉంటుంది లక్ష్మి. వసు, ఏంటిది? నువ్వు నిజంగా ఇలా చేస్తావు అని నేను అస్సలు అనుకోలేదు. ఏదో కోపంలో మీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు కదా, అలా అన్నావేమో అనుకున్నాను, కానీ నిజంగానే నీ కొడుకు బ్రతుకుంటే పాలు తాగుతాడు, లేకుంటే లేదు అన్నావు అంటే చంపేస్తావు అని అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటుంది జగతి. అయ్యో అత్త, నేనేం చేయలేదు, నమ్మండి నన్ను అని అంటూ ఉంటుంది. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే నమ్మమంటావేంటి వాసు? నిజంగా నువ్వు ఇలా చేస్తావు అని నేను అస్సలు అనుకోలేదు. అయినా మీ ఇద్దరి మధ్య గొడవ ఇంత దూరం తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటాడు మహేంద్ర. అయ్యో మావయ్య, నేనేం చేయలేదు, నేను వచ్చేసరికి వాడు అలా రక్తపు మడుగులో పడున్నాడు, నిజంగా నన్ను నమ్మండి మావయ్య అని కంగారు పడుతూ చాలా భయపడుతూ. ఏం చెప్పినా వాళ్ళందరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఎలా నేను ఇది చేయలేదు అని ప్రూవ్ చేయాలి అని అర్థం కాక వసు చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అలా అచేతనంగా పడి ఉన్న రిషి వసు ఏం చేస్తుందా అని ఒక కన్ను తెరిచి చూస్తాడు. వసు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చాలా నవ్వుకుంటాడు రిషి. అంతలో మను వస్తాడు, జరిగిందంతా చూస్తాడు. ఇక వాళ్ళెవరూ నమ్మట్లేదని వసు మను దగ్గరికి వచ్చి, రే మను, నేను చెప్పేది నిజంరా, నేను ఈ దుడ్డు లాంటి కర్ర తీసుకొచ్చిన మాట వాస్తవమే, కానీ నేను మీ అన్నయ్యని ఏం చేయలేదురా, నేను వచ్చేసరికే ఇలా పడి ఉన్నాడు, నాకన్నా ముందే ఎవరో మీ అన్నయ్యని బాగా కొట్టినట్టున్నారా, నాకేం తెలియదురా, నాకు సంబంధం లేదురా, కానీ అత్తయ్య, మావయ్య, అమ్మమ్మ నేనే చేశాను అంటున్నారు, నువ్వైనా నన్ను నమ్మరా అని మనుకి బాధగా చెబుతూ ఉంటుంది. మను రిషి వంక చూస్తాడు. వసు వంక ఇలా మెల్లగా తట్టి అటు చూడు అన్నట్టు చూపిస్తూ ఉంటాడు రిషిని. వసు రిషి వంక చూస్తుంది. రిషి కళ్ళు తెరిచి, వసు సాస్ కావాలా అని పక్కనే ఉన్న సాస్ని తన వేలితో తీసి నాకుతూ ఉంటాడు. వాట్ అని ఆశ్చర్యపోతూ వసు, ఇదంతా బ్లడ్ కదా, సాసా అని అనుకుంటూ ఆశ్చర్యపోతుంది. జగతి, మహేంద్ర, లక్ష్మి, మను అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. మీరందరూ కలిసి నన్ను ఫోన్లు చేస్తారా? మీ అందరి సంగతి చెప్తాను, మా నాన్నకు చెప్తాను అని అంటుంది వసు ఏడుపు మొహం పెట్టి. అందరూ కూడా బాగా నవ్వుతూ ఉంటారు. మీ నాన్నకి చెప్తూగానే, కానీ ముందు సాస్ తింటావా? సాస్ చాలా టేస్టీగా ఉంది అబ్బా అని రిషి ఊరిస్తూ ఉంటాడు. రే రిషి బావా, ఇప్పుడు నేను నిన్ను నిజంగా చంపేస్తానురా అని రిషి దగ్గరికి కోపంగా వస్తూ ఉంటుంది వసు. రిషి బెడ్ పై నుంచి గబగబా లేచి పరిగెడుతూ ఉంటాడు. రూమ్ బయటకు వచ్చేస్తాడు. వసు కూడా వెనకాల పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అలా రిషి మెట్లు దిగి హాల్లోకి వచ్చేస్తాడు. వసు కూడా ఏమి పట్టించుకోకుండా ఎవరిని రిషిని కొట్టాలి, రిషిని ఏదో ఒకటి చేయాలనే ఆవేశంతో కిందకి దిగి వస్తూ ఉంటుంది. రిషి అలా బయటికి గార్డెన్లోకి వచ్చేస్తాడు. అలా రిషిని వెంబడిస్తూ ఉంటుంది రిషిని కొట్టడానికి. రిషి కూడా వసుని ఉడికిస్తూ పరిగెడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి వయసు వచ్చింది కానీ ఇంకా అల్లరి పోలేదు అని అంటుంది లక్ష్మి నవ్వుతూ. అలా వసు వెంబడిస్తూ రిషిని ఎట్టకేలకు పట్టుకుంటుంది. రిషి వసుకి కావాలనే దొరికిపోతాడు. అమ్మమ్మ, నీ మనవన్ని చివరిసారిగా చూసుకో, ఇప్పుడు నేను నిజంగానే చంపేస్తున్నాను అని రిషి మెడని పట్టుకొని వసు రెండు చేతులతో గట్టిగా నొక్కుతూ ఉంటుంది.
ఒసేయ్ నువ్వు అన్నంత పని చేసేటట్టున్నావు అని గబగబా లక్ష్మి వచ్చి రిషిని వసు చేతుల నుంచి విడిపిస్తుంది. ఏంటి భయపడ్డావా? ఆ మాత్రం భయం ఉండాలి ఈ వసుదారంటే అని అంటూ ఉంటుంది వసు. ఏడ్చావులే నువ్వు నీ పిల్ల వేషాలు అని అంటూ ఉంటుంది లక్ష్మి. నన్ను పిల్ల వేషాలు అంటావా? నీ మనవడిని నిన్ను కలిసి మర్డర్ చేసేస్తానే మీ ఇద్దరిని అని అంటూ ఉంటుంది వసు. జగతి మహేంద్ర నవ్వుతూ ఉంటారు. రిషి మెడలు అటు ఇటు తిప్పుతూ పోన్లే నానమ్మ వదిలే అని అంటూ ఉంటాడు. ఏంటి నాన్న మెడ పట్టేసిందా? అటు ఇటు తిప్పుకుంటున్నావు ఏమే? వాడి మెడని అంత గట్టిగా నొక్కేసావేంటే? వాడు మెడేమన్నా కోడి మెడ అనుకున్నావా అని అంటూ ఉంటుంది. కోడి మెడ అయితే ఎప్పుడో విరిచేసేదాన్ని, మనిషి మెడ కాబట్టి విరగలేదు అని అంటూ ఉంటుంది వసు. నువ్వు అంత గట్టిగా నొక్కినా సరే వాడు చూడు జాలి తలిచి వదిలే నానమ్మా అని అంటున్నాడు. నువ్వు రాక్షసివే అని అంటూ ఉంటుంది. మీరు వదిలేయడం ఏంటి? నేనే మీ ఇద్దరిని మర్డర్ చేయకుండా వదిలేశాను అని అంటూ ఉంటుంది వసు. అంటే నువ్వు ప్రాణభిక్ష పెట్టాను అంటావు మాకు అని అంటూ ఉంటుంది లక్ష్మి. అవునే అమ్మమ్మ నువ్వు చెప్పిందే నిజం అని అంటూ ఉంటుంది వసు. చూసేవారా రిషి దీని మాటలు అని అంటూ ఉంటుంది లక్ష్మి. రిషి నవ్వుతూ ఉంటాడు. దీంతో నేను వేగలేకపోతున్నాను, ఇది ఇక్కడే ఉంటే నాకు బీపీ తెప్పించేటట్టుంది అని లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. వసు కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మిని. రిషి మాత్రం ప్రేమగా వసుని చూస్తూ ఉంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.